15 నిమిషాలు సమయం ఇస్తే హిందువుల సంఖ్యని ముస్లిముల సంఖ్యల కంటే ఎక్కువ అన్నటువంటి పద్ధతిని మార్చేసి ముస్లిముల కంటే హిందువుల సంఖ్యని ఎక్కువగా తీసుకొచ్చేస్తాం, అలాగే ఇస్లామిక్ రాజ్యం తీసుకొస్తాం అంటూ అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ మరొకసారి అదే ఉపన్యాసం ఇచ్చుకొచ్చాడు. ఏదైతే మహారాష్ట్రలో 122 కార్పొరేటర్ సీట్లు గెలిచినటువంటి దీంట్లో ఉత్సాహం కొద్దీ ఈ ప్రకటనలు చేసుకొచ్చారు. ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది సంచలనాత్మకమైనటువంటివి అవుతున్నాయి. అంటే దేశాన్ని మార్చేస్తాం, హిందువులని చంపేసి ఆ ప్లేస్లో ముస్లిం రాజ్యాన్ని తీసుకొస్తాం లాంటి స్టేట్మెంట్లు ఎంతవరకు రైట్ అన్నటువంటి చర్చ మరొకసారి తెర మీదకు వచ్చింది. ఆ రోజున అప్పట్లో అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే బెయిల్ కూడా రాకపోతే చివరికి రఘునందన్ రావు లాయర్ కూడా కావడంతో బీజేపీకి సంబంధించినటువంటి ప్రస్తుత ఎంపీ ఆయన అతని తరపున వాదించడంతో ఆ రోజున తనకి బెయిల్ వచ్చింది. అట్లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అప్పుడు కోర్టులు ఆదేశిస్తే ఇప్పుడు మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఒకసారి ఏమన్నాడు. अभी 15 मिनट बाकी है। अरे भाई 15 मिनट बाकी है, सब्र करिए। ना वो मेरा पीछा छोड़ती है ना मैं उसका पीछा छोड़ सकता। चल रही है मगर क्या गूंज है, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर। अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। खुदारा मेरी बात को समझो, वक्त नाजुक है। हमारा सबसे अव्वलीन फरीजा क्या है, क्या है? महाराष्ट्र में बीजेपी और शिंदे सेना और अजीत पवार के हुकूमत को शिकस्त देना। ఈ పిచ్చతనం ఏందో అర్థం కదా, వాళ్ళు ఓడించాడంటే మరి ఇప్పుడు గెలిచినవన్నీ ఎవరు? వీళ్ళు ఆఫ్టర్ ఆల్ 122 2 చోట్ల గెలిచారు. అక్కడొకటి గెలిస్తే అక్కడ కూటమినే ఓడించేశారట. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. రెండోది వచ్చేటప్పటికి ఈ వ్యవహారానికి వచ్చేటప్పటికి అడ్డదిడ్డమైనటువంటి మాటలు. అంటే ఇక్కడ తెలివిగా ఏం చేశాడు, ఇబ్బంది రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఏదైతే తాజాగా జరుగుతున్న పరిణామాల్ని మార్చేశాడు. సభ 15 నిమిషాలే బాకీ అన్నటువంటిది, తద్వారా వాళ్ళకి ఎలక్ట్. అట్లాగే నారాయణ్ తక్బీర్, అల్లాహ్ అక్బర్ ఈ నినాదాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్. తద్వారా టెక్నికల్గా ఇబ్బంది కలగకుండా సేమ్ టైం హిందువులకి ఒక సంకేతం ఇస్తున్నాడు.